ఖమ్మం జిల్లాలో ఓ ఛానల్ ప్రతినిధి సాంబశివరావు మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల ఆందోళనకు సిపిఐ నాయకులు మద్దతు పలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టుల మీద ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టడాన్ని ఖండించారు. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అంటే ఆర్టికల్ 19 హరించడమే అవుతుందని అన్నారు. సాంబశివరావు మీద కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వస్తున్నటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి వార్తల్ని వల్ల ప్రజలకు అందజేస్తున్నటువంటి ప్రెస్ మీడియా మిత్రుల మీద దాడుల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వల్ల ప్రెస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రెస్ వాళ్ళ మీద జర్నలిస్టుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా జర్నలిస్టులు రాస్తారు. దాన్ని మీరు రాసిరని చెప్పి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిరని చెప్పి మీరు దాడులు చేయడం అనేది నీచమైనటువంటి చర్య, హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మొన్న గతంలో ములుగులో జరిగింది, మొన్న ఖమ్మంలో ఇవాళ సాంబశివరావు మీద ఇవాళ ఒక సాంబశివరావు ఆయన మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరంటే రక్షణ లేదు, ఇవాళ ప్రెస్ వాళ్ళకు మీడియా వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది. ఏదైతే ఖమ్మంలో వైరా మండలంలో కొనిజర్ల పిఎస్సిఎస్ వద్ద ఇలా రైతులు ఈ ప్రభుత్వం చేతగాని తనంతో రైతులు అరిగోస పడుతున్న ఏదైతే యూరియా కోసం అరిగోస పడుతున్న విషయాన్ని ఇలా ప్రజలందరూ తెలిసే విధంగా టీ న్యూస్ బ్యూరో అయిన ఇలా సాంబశివరావు గారు వారు వెళ్తే వారిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆ కేసు చూస్తే కూడా చాలా ఘోరాతి ఘోరమైన సెక్షన్లను అంటే ప్రభుత్వము ఏదైతే గౌరవ పాత్రికేయ సోదరులు రాత్రిగా పగలంగా ఏదైతే జరుగుతున్న అన్యాయాలు కానీ ఏదైతే సంఘటన స్థలానికి తీవ్రంగా వెంటనే వెళ్ళి ఆ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రజలకు వాస్తవ విషయాన్ని తెలియజెప్పే ఇలా పాత్రికేయ సోదరులు అక్కడ జరుగుతున్న యూరియా కోసం జరుగుతున్న పోరాటాన్ని రైతులు పడుతున్న గోసను కూడా ఇలా తెలియజేస్తే వారిపై కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ చేతగానే తనాన్ని మీ యొక్క ఏదైతే సరైన సమయంలో రైతులకు అందించాల్సిన యూరియాను అందించగా వారు పడుతున్న గోసను తెలియజేస్తే ఇలా ఏదైతే సాంబశివరావుపై పెట్టిన కేసును మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపైన ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం అనేది అక్రమ కేసులు నమోదు చేయడం అనేది మన యొక్క పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరపున మేము పూర్తిగా ముక్తఖండంతో ఖండిస్తున్నాము. మన కలోజీ చెప్పినట్లయితే ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుంది. అటువంటి వృత్తిని చేపట్టిన జర్నలిస్టులు ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి నివేదించి దానికి పరిష్కారం చూపాలని మేము అందరం వృత్తిలో భాగంగానే ఆ యొక్క సమస్యలను వెలికితీస్తే వాటిపైన ప్రభుత్వం కక్షగట్టి కేసులు నమోదు చేయడం పూర్తిగా దీన్ని ఖండించాలి. భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ 90 ప్రకారం పత్రికా స్వేచ్ఛ కల్పించింది. ఈ పత్రికా స్వేచ్ఛ ప్రకారం సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను మనం ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే భాగమే ఈ యొక్క మీడియా వ్యవస్థ. కానీ ప్రభుత్వం తన యొక్క తప్పుడు ధోరణితో తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. థ్యాంక్ యూ.